నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న సామెత ఊరికే రాలేదు. ఇప్పుడు కూటమిలో ఆ ఎమ్మెల్యేను చూస్తుంటే అదే గుర్తొస్తుంది. రైతులు, మహిళలు, జర్నలిస్టులు ఇలా ఎవరిని వదలకుండా నోటికి వచ్చిన మాటలు అనేయడం ఆయనకు మామూలైపోయింది. ఇక ఆయన వ్యవహారంతో కూటమిలోని సీనియర్ నేతలు సహా అంతెందుకు ఏకంగా సీఎంకే తలనొప్పిగా మారుతున్నారు ఆ నేత. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏపీ సర్కార్ ఆయనకు ఎలా ముక్కుతాడు వేసిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఈ మధ్యకాలంలో తనకు తిరుగులేదన్నట్టుగా వ్యవహరిస్తున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నోటికి తాళం వేయడానికి ఎట్టకేలకు టీడీపీ రంగం సిద్ధం చేసింది. కొలికపూడిపై సొంత పార్టీలోని సీఎం చంద్రబాబు సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కొలికపూడిని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించాల్సిందే అని అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఈ క్రమంలో కొలికపూడి తీరుపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్గా దృష్టి సారించింది. తిరువూరులో కొలికపూడిని కట్టడి చేసేందుకు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఇకపై కొలికపూడి సొంతంగా ఏ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని పార్టీ స్పష్టం చేసింది. ఎలాంటి నిర్ణయం అయినా సమన్వయ కమిటీ చూసుకుంటుందని స్పష్టం చేయడంతో కొలికపూడి పవర్స్ కు కత్తెరపడినట్టయింది. నోటికొచ్చినట్టు కొలికపూడి తిడుతున్నాడని, మహిళలకు అభ్యంతరకర మెసేజ్లు పెడుతున్నారనే ఫిర్యాదులు టీడీపీ అధిష్టానానికి వెళ్లాయి. దీంతో కొలికపూడిని మొదట్లోనే కట్టడి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. చూడాలి మరి ఇప్పటికైనా కొలికపూడి నోరు మూసుకుంటారో లేదో. Please subscribe Dot News.